కుండలిని బ్లాక్స్ ని మీరు కరిగించడం ఏ విధంగా చేశారు? కుండలిని బ్లాకులు కరగటానికి కూడా ఈ 3 ఎనర్జీలు ఆటోమేటిక్గా తోడ్పడతాయి. నేను కరిగించటం కాదు, అది కరిగిస్తుంటది. శరీరం ఇక దాని యొక్క పని తను చేసుకుంటూ పోతుంటది. కాకపోతే నా థాట్ ఎక్కువ ఉపయోగించి దాన్ని ఇంటెన్సిఫై చేస్తాను, అంటే దాన్ని తొందరగా సాగేట్టు చేస్తాను అన్నమాట. ఆ శక్తులు 3. ఒకటి నెగటివ్ ఎనర్జీ బ్రహ్మనాడి నుంచి శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క హనుమన్ నుంచి 2 ఏళ్ళు పెట్టండి, దాని నుంచి కింద 3 ఏళ్ళు పెట్టండి, అక్కడ 7 ఏ అనే పాయింట్, అక్కడ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ దాన్ని బ్యాక్ బోన్లో హార్ట్ చక్ర కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ పాయింట్. ఈ ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్మిషన్ అనే ఒక ఎనర్జీ ఏ పాయింట్ నుంచి వస్తుంది అన్నాను. తర్వాత బ్రహ్మనాడి నుంచి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది న్యూట్రల్ ఎనర్జీ, హార్ట్, హీట్. ఈ 3 ఎనర్జీలు ఒక నాట్లో ఉన్నటువంటి గ్రాస్నెస్ని కరిగించుకుంటా పోతుంది. అంత తొందరగా అన్నీ కరగవు. దీనికంటే ముందు కుండలిని బ్లాక్స్ని కరిగిస్తాయి. కుండలి బ్లాక్స్ అయిన తర్వాత ఈ నాట్స్ దాకా వెళ్తాం. అసలు ముందు కుండలిని బ్లాక్సే కరగాలి. ఆ బ్లాక్స్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇదంతా స్ప్రెడ్ అయిపోయి ఆఖరికి లింఫ్ లాండ్స్ లోపల ఎంటర్ అయిపోతాయి. దాన్ని కరగటానికి అదృశ్యకంగా దానంతరం కరగటమే కాకుండా నేను కొంత అప్లై చేసి ఆ 3 అంటే థాట్ అప్లై చేసి దాని విల్ పవర్ అప్లై చేసి ఇంకొంచెం కరిగించి దాన్ని స్పీడప్ చేసుకుంటూ పోయాను. ఈ ప్రయాణంలో నాకు ఆత్మనే దాన్ని పూర్తిగా అవగాహన రావటానికి చాలా కాలం పట్టింది. అంటే ఏంటి, దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. కుండలిని అవేకనింగ్ సంపూర్ణమైన కుండలిని అవేకనింగ్ అయిన తర్వాత కూడా 5-6 ఏళ్ళు పట్టింది. పట్టేది ఏది, అదెందుకు, ఈ యొక్క లేయర్ వైజ్ ఉన్నటువంటి ఈ యొక్క గ్రాస్నెస్ అంటే ఏంటి, జడత్వము, ఇది కరిగిపోతా ఉన్నప్పుడు దాంతో మధ్యలో ఉన్నటువంటి ఫిల్మ్ లాగా ఉన్నట్టు ఇది కరగటం లేదే, ఎందుకని ఇది కూడా కరగాలి కదా, ఇది ఏంటి నాకు డైలమా, ఇదేంటి అసలు, ఇది ఎందుకు కరగట్లేదు, అన్నీ కరుగుతుంది, ఇది కరగట్లేదు అని. ఈ గ్రాస్నెస్ అనేది దానికి మనకు తెలుగు లేదన్న కరెక్ట్ పదం చెప్పగలుగుతాం. దాన్ని జడత్వం అని ఒకటి అంటారు. తర్వాత ఇంకో పదం కూడా నేను దాంట్లో తెలుగులో అంటారు జడత్వము, దాన్నే ఇంకో పదం కూడా వాడు, నేనే కొన్ని మళ్ళీ గుర్తుకోవడం అట్లా నాకు. ఇంకో పదం తేలిక పదం కూడా జడత్వం అంటే ఏంటంటే, గ్రాస్నెస్ అంటే సాలిడిటీ. ఆ సాలిడిటీ ఈజ్ నన్ అదర్ దాన్ ది యూనివర్స్. యూనివర్స్లో ఉన్నటువంటి గెలాక్సీలు, తర్వాత యూనివర్స్లో ఉన్నటువంటి ప్లానెట్స్, స్టార్స్, ఇంకా ఎన్ని కాస్మిక్ ఐటమ్స్ ఏ అయితే మనకు అంతరిక్షంలో తిరుగుతున్నాయో అవే గ్రాస్నెస్. ఆ గ్రాస్నెస్ పోవాలంటే అంచెలుగా బిల్టప్ అయినట్టుంటుంది. మరి ఎప్పుడైతే సోలార్ రీజియన్ క్రాస్ చేసినప్పుడు నేను పడ్డ ఇబ్బంది ఇంత కాదు. సోలార్ రీజియన్ అంటే ఏంటి, సూర్యమండలాన్ని క్రాస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయింది. డెత్ వితౌట్ డెత్ కండిషన్కి వెళ్ళిపోయి, అంటే మరణం లేని మరణం స్థితికి, లైఫ్ వితౌట్ లైఫ్ ఆ స్థితికి కూడా వెళ్ళిపోయా. అదేం జరుగుతుందో నాకు తెలియలే, కానీ నాకు అర్థమైపోయింది ఇది సోలార్ రీజన్. ఎందుకంటే నా శరీరం లేదు, నా చుట్టూతో సూర్యుడి వెలుతురే ఉంది, నేనే ఉన్నా. ఇక నా శరీరం అనేది ఆబ్సెంట్. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తేనే నా శరీరం కనపడుతుంది, కళ్ళు మూసుకుని నా శరీరం కనపడేది కాదు. ఆ పరిస్థితిలో అది ఆ క్రాస్ చేసే టైంలో నా శరీరం పైకి వెళ్ళిపోతున్నట్టు ఉండేది. పైకి గుంజేది, ఎనర్జీ పైకి గుంజి పారేసి అంతగా ఉండేది. ఈ పెల్విస్ రీజన్ నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది ఇది సోలార్ రీజన్ నుంచి నేను క్రాస్ చేస్తున్నాను అనేది. దాని తర్వాత ఒక్కొక్క ఫేజ్ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు హార్ట్లో ఉంది ఫస్ట్ న్యూట్రలైజ్ అయిపోవటం, హార్ట్ ముడుచుకుపోద్ది ఇట్లా. దాంట్లో గ్రాస్నెస్ కరుగుతున్నప్పుడు పిండేసినట్టు అయిపోద్ది, కన్నెప్పుడు. ఈ కుండలిని అవేకనింగ్ జరిగితే చాలు, వాళ్ళకి ఎన్నో అద్భుతంగా అనేక రకాలైనటువంటి విజన్స్ జరగబోయేవి, రాబోయేవి అన్నీ తెలిసిపోతుంటాయి. ఇలాంటివన్నీ ఎన్నో అనుభవాలు జరుగుతుంటాయి. కుండలినిలోనే అంతా ఉన్నదని చెప్తుంటారు కదా. మీకు ఆ అవేకనింగ్ జరిగినప్పుడు కానీ అట్లాంటివి అనుభవాలు జరిగినాయి? అవేకనింగ్ జరిగినప్పుడు ఒకటి అర్థమవుతుంది, మీరు ఎక్కడో ఉంటారు,
నేను మీకు ఎట్ట అనుసంధానం అవుతున్నా అంటే ఏంటి? ఉమ్, గొలుసు కొట్టు ఆత్మనే దానికి కారణం. ఉమ్, నేను మీకు అనుసంధానం అయిపోతా. మీరు ఎక్కడున్నా నాకు అనవసరం. అవును. మీరు ఒక బంకర్లో ఉన్నారా, ఉమ్, మీరు ఫైట్ జర్నీలో ఉన్నారా, ఉమ్, నాకు అనవసరం. ఎక్కడున్నా సరే నా ఎదురుగా ఉన్నట్టే. ఉమ్, నేను ఆ టైంలో కారులో ప్రయాణం చేస్తున్నా, అది కూడా నాకు నేను కారులో ప్రయాణం చేస్తున్నాను, మీరు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు. ఉమ్, మీ శరీరం నాకు అనుసంధానం అవుతుంది. అయిపోతుంది. అనుసంధానం అయిపోతుంది. ఉమ్, ఆ కాస్మిక్ ఎనర్జీని మీ శరీరంలోకి ఉమ్, ప్రవేశపెట్టగలుగుతాను. అది ఎట్లా అనేది కూడా సైంటిఫిక్గానే చెప్తాను. ఆ, అప్పుడు కూడా నేను మీ దగ్గర నుంచి లాగుతాను. ఉమ్, మీ దగ్గర మీకు అనుసంధానం ఎప్పుడైతే అయ్యానో ఉమ్, మీలోని గ్రాస్నెస్ నేను లాగటానికి ప్రయత్నం చేస్తాను. ఉమ్, ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండానే 3 శక్తులు మీలో ప్రవేశిస్తాయి. ఉమ్, ఒకటి ట్రాన్స్మిషన్ అంటే నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఉమ్, బ్రహ్మనాడు నుంచి నెగటివ్ ఎనర్జీ, ఉమ్, థర్డ్ ఐ నుంచి న్యూట్రల్. న్యూట్రల్. 3 ఎనర్జీలు ఖచ్చితంగా ప్రవేశిస్తాయి. ఉమ్, మీకు తెలియదు అది. ఆ ఎనర్జీని నేను లాగేం చేస్తారంటే నా ఎనర్జీతో దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. అది కూడా సైంటిఫిక్గానే చెప్తున్నాను. ఉమ్, ఆ యొక్క మీలో ఉన్న గ్రాస్నెస్ నేను లాగేసుకుని ఉమ్, నాలో ఉన్నటువంటి కొంత ఈ ముడిటితోటి కలయికతోటి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తాను. అంటే ఏంటి? దాన్ని నిర్వీర్యం చేస్తాను. ఆ, అట్లా మీ దగ్గర నుంచి మీది నిర్వీర్యం చేయాలని నాకు ఎంతో కాలం పడుతుంది. ఆ, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి నీరు నిర్వీర్యం చేసుకునేది ఆ, కొన్ని డోజర్స్ తోటి లాగేసేసినట్లయితే మీ దగ్గర ఉన్న గ్రాస్నెస్ లాగాలంటే, అంటే మీ జడత్వం లాగాలంటే గుప్పిళ్ళతోటి లాగా సెకండ్స్. ఉమ్, ఆ తేడా. అందువల్లనే ఉమ్, మీకు నేను ఇవ్వగలిగేదండి బ్లిస్, ఉమ్, అత్యంతమైన ఆనందకరమైనటువంటి ఒక అనుభూతిని ఇవ్వగలుగుతా కాసేపు. అట్లాగే మీ ఆరోగ్యాన్ని కొంతలో కొంత ఖచ్చితంగా మీకు ఉమ్, అనుభవపూర్వకంగా మీకే అర్థమవుతుంది. శక్తి ప్రవేశించడం శక్తి మీకు ఎప్పుడైతే ప్రవేశించిందో ఇవన్నీ కూడా వస్తుంది. నాలోని రిటర్న్ జర్నీ ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో ఉమ్, ఆ స్టేజ్లో నాకున్నటువంటి యొక్క సున్నితమైన శక్తి ఉమ్, మీలోని మీలో శరీర ప్రతి అవయవంలోకి ఉమ్, స్ప్రెడ్ చేయగలుగుతాం. మీ తలలో కూడా ఎక్కించగలుగుతాం మీకు తలనొప్పి లేకుండానే. ఉమ్, అదే నేను తలనొప్పి భరించేగాని మీకు తలనొప్పి రాని. ఎందుకంటే నాలో నుండి ఎంత సూక్ష్మమైన ఎనర్జీ మీ తలలోకి ప్రవేశిస్తుంది. అవును. ఎప్పుడైతే మీ తలలోకి ప్రవేశిస్తుందో మీ తల ఆ శరీరం అంతా కూడా ఉమ్, ఒక పరమానందంతో నిండిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ బ్లిస్ఫుల్ ఫీలింగ్. అవును. ఆ బ్లిస్ ఫీలింగ్ రోజంతా కూడా మీకు ఉంటుంది. ఉమ్, అది కంటిన్యూ అవుతుంది. అట్లాగే ప్రతిరోజు మీరు కూర్చుంటే ఉమ్, ఏదో ఒక రోజున ఏమవుద్దంటే మీరు ఎప్పుడు కూర్చొని నా శరీరంతో అనుసంధానం అయ్యి ఉంటుంది. ఉమ్, ఒక నెల 2 కూర్చున్నా అనుకోండి, ఉమ్, మీకు తెలియకుండానే నా శరీరంతో మీకు లింక్ ఏర్పడిపోయి మీరు ఎప్పుడు కూర్చున్నా కానీ అందుద్ది. ఉమ్, కానీ క్రూషియల్ పాయింట్ మాత్రం నేను రోజు ఉమ్, 4:30 to 4:45 to 5:30 ఇచ్చేది మాత్రం ఉమ్, ఇంకా తొందరగా స్పీడప్ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. అవును. ఆ ప్రయత్నంలో నేను కొంతమందికి అమెరికాలో వాళ్ళకి లింక్ అవుతాను, ఉమ్, కొంతమంది ఆస్ట్రేలియాకి లింక్ అవుతాను. ఉమ్, అసలు దాంట్లో నాకు పోస్టులు పెట్టినటువంటి ఉమ్, కొంతమంది పెద్దవాళ్ళు నా మేనమామ మేనత్త ఉమ్, వాళ్ళకి కూడా లింక్ అవుతారు. ఇంకా వాళ్ళు కంపల్సరీ కూర్చుంటారు. చదువు లేని వాడు తొందరగా కూర్చుంటాడు, ఉమ్, చదువున్నాడు తొందరగా కూర్చోడు. అవును. పరిజ్ఞానం ఎక్కువగా లాజికల్ మైండ్ అక్కడ పనిచేయదు కదా. వాడంతా కూడా లాజిక్గా అవును. దాన్ని సైన్స్ ప్రకారం అనలైజ్ చేయాలనుకుంటాడు. అవును. సైన్స్ కెనాట్ ఎక్స్ప్లోర్ ది వాట్ ఇస్ దట్ ఇన్నర్ డెప్త్ ఆఫ్ ది బాడీ. ఉమ్, సైన్స్ అనేది చాలా చిన్నది. అవును. ఈ శరీరం అనంతంతో పోలిస్తే సైన్స్ చాలా చిన్నది. అవును. ఈ దుర్భేద్యమైనటువంటి శరీరం యొక్క లోతుల్ని కనుక్కున్నాడే అసలు శిశులైన యోగి. నేను చెప్పేది అది.